ఇప్పటివరకు తండ్రి జయశాలి గారి నోటి ఎన్నో విలువైన సంగతులు విన్నాం. అలాగే పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం తండ్రి. అదేవిధంగా కొన్ని మాటలు మేము ధ్యానిస్తుండగా తండ్రి, ఆ మాటల విలువను గ్రహించి మా బ్రతుకులను వాటిని బట్టి దిద్దుకుంటూ దినదినము కూడా మా యొక్క విశ్వాసాలని వృద్ధి చెందించుకునేవారుగా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే తట్టుకుని భరించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ఈరోజు భూమి మీద క్రైస్తవులుగా మారిన వారి ఆత్మీయ జీవితాలకి ఎన్నో ఆటంకాలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నామో, యేసుక్రీస్తు మాటలను మనం అనుసరిస్తున్నామో, ఖచ్చితంగా అనుసరించే మనమందరము కూడా ఎందులో అభివృద్ధి చెందాలి? ఈరోజు సమాజం అనుకుంటుంది ఎందులో అభివృద్ధి చెందాలి క్రైస్తవులుగా మారిన తర్వాత అంటే, సమాజం ఏమనుకుంటుంది అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న అపోహలు ఈ ప్రపంచం కానీ సమాజం కానీ ఉండిపోయింది. అందుకే ప్రపంచ క్రైస్తవుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ఆర్థిక అభివృద్ధి మీదే ఎక్కువ దృష్టి, ఆర్థిక అభివృద్ధి మీదే ఎక్కువ ఆసక్తి, ఆర్థిక ఆశీర్వాదాలు, లోకపరమైన ఆశీర్వాదాల మీదే ఎక్కువ ఆసక్తి చూపించడం అక్కడ మనకు కనిపిస్తుంది. అంతేకాక ఆశీర్వాదానికి సంబంధించిన ప్రార్థనలే కానీ, ఆశీర్వాదానికి సంబంధించిన మీటింగులే కానీ ఎక్కడైనా నిర్వహిస్తే అక్కడ మనకి జనాలు ఎలా కనిపిస్తారు? ఎక్కువ మంది కనిపిస్తారు, విస్తారంగా ఉంటారు. అంతేగాని ఇదిగో మనిషి మార్పుకై దేవుని దీర్ఘశాంతం అని పెట్టారు అనుకోండి టైటిల్, అక్కడ ఉంటారా జనాలు? ఏమండి, అక్కడ జనాలు మనకు కనిపిస్తారా? కనిపించరు. అదే ఆశీర్వాద పండగలు అని పెట్టారనుకోండి, అక్కడ జనాలే జనాలు. అంటే ఈరోజు క్రైస్తవులుగా మారిన వారు విశ్వాస జీవితంలో ఎందులో అభివృద్ధి చెందాలి, ఎందులో అభివృద్ధి చెందితే దేవుడు ఆశీర్వాదం నాకు ఉంది అనుకుంటున్నారు అనగానే ఆర్థిక అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టే బోధకులు కూడా ఈరోజు ఎలా మారిపోయారంటే దాని గురించి బోధించడం వీళ్ళు మొదలు పెట్టారు. అంతే కదండి, విశ్వాసులు బట్టి బోధకులు, బోధకులు బట్టి విశ్వాసులు. వచ్చిన విశ్వాసుల్ని బోధకులు పొగడాలి, ఏమండి బోధకుణ్ణి విశ్వాసులు పొగడాలి. వీళ్ళు పొగుడుకుంటే ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఇద్దరు కలిసి దేవుణ్ణి పొగిడితే ఉపయోగం ఉంటుందా? దేవుణ్ణి గొప్ప చేస్తే ఉపయోగం ఉంటుందా? ఈరోజు ఏ సంఘానికి వెళ్ళి చూడండి, బోధకుడిని ఘనత, బోధకుడిని ఏమండి గొప్పగా పొగుడుతుంటారు. లేకపోతే సంఘంలో ఎక్కువ కానుకిచ్చిన విశ్వాసుల్ని ఈ బోధకులు పొగుడుతుంటారు. వెనకటికో సామెత ఉంది, జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుందంట? బూడిద రాలుతుంది. ఇప్పుడు విశ్వాసి అతన్ని ఇతను పొడుకున్నాడనుకో ఏమొస్తుంది? బూడిదైపోయి నరకానికి వెళ్ళిపోవాలి, మట్టిలో కలిసిపోవాల్సి వస్తుంది. కానీ విశ్వాసులైనా బోధకులైనా ఎవరి గురించి ఆలోచించాలి అనగానే దేవుణ్ణి గొప్ప చేసేవారుగా, దేవుని మాటల్ని గొప్ప చేసేవారుగా ఉండాలి. అయితే ఒక పక్క లోకం కానీ, లోకంలో ఉన్న క్రైస్తవులు కానీ ఎలా ఆలోచిస్తున్నారు? అసలు విశ్వాస జీవితంలో ఎదుగుదల అంటే శరీరపరంగా కానీ ఆర్థికంగా కానీ అనుకుంటే పొరపాటు. ఆత్మీయ ఎదుగుదల దేవుడు కోరుకుంది. ఆత్మీయ ఎదుగుదల దినదినము కూడా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఎదుగుదల ఈరోజు క్రైస్తవ సంఘాలలో మనకి కనిపించదండి. అందుకే రోజు రోజుకి ఎన్నో ప్రమాదాలు చూస్తున్నా సరే, ఇదిగో ఎందుకు మనకు ఆర్థికంగా ఎదిగి మనం ఏం సాధిస్తాం? శారీరకంగా ఎదిగి ఏం ఉపయోగం ఉంటుంది? మరణించిన తర్వాత ఈ ఆర్థిక ఎదుగుదల ఉపయోగపడదు. శారీరకమైన ఎన్ని లాభాలు మనకున్నా, ఎంతమంది బంధువులు మన చుట్టూ ఉన్నా వాళ్ళు ఎవ్వరు కూడా మనకు ఉపయోగపడతారా అంటే చనిపోయిన తర్వాత ఎవరు ఉపయోగం లేదు. ఇప్పుడే ఉన్నారు కదండి జయశాలి గారి మాటల్లో, ఇదిగో బ్రతుకున్నంతకాలం ఎంతగానో సహకరించిన ఆవిడ ఇప్పుడు లేదు అని ఏమన్నాడు? ఆయన మాటల్లో ఏమన్నారండి? ఇదంతా కూడా నటన, ఇదేది కూడా శాశ్వతమైనది కాదు.
నిజంగా ఈరోజు నిన్న నైట్ ఈరోజు తెల్లవారుజామున ఏలూరు జిల్లా దగ్గరలో ఉన్న ప్రత్తిపాడు, కైకలూరు దగ్గరలో ప్రత్తిపాడు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏమండి, ఎంతమంది 6 ఎంతమందో చనిపోయారు. గ్యాస్ పైపులు ఉంటాయి చూసారా, ఆ గ్యాస్ పైపులు భూమిలో వేస్తుంటారు కదా, ఆ గ్యాస్ పైపులు లీక్ అయ్యి చనిపోయారు. నిజంగా ఆర్థికంగా ఎంత ఎదిగినా వారికి ఉపయోగపడుతుందా? కొంతమంది చనిపోయారు, కొన్ని ఇల్లులు తగలడిపోయినాయి, కోట్లు సంపాదించారు. ప్రమాదంలో ఇల్లు తగలడిపోతే ఉపయోగం ఉందా? లేదు. ఎన్ని చూడట్లేదు రోజు రోజుకి ఇలాంటివి, మనం చెప్పండి, ఎన్ని చూడట్లేదు. ఎంతో మంది ఇదిగో ఈ లోక ప్రకారం ఎంత అభివృద్ధి చెందినా అది మనకు ఉపయోగపడదే. కానీ అసలు అభివృద్ధి చెందవలసింది ఎందులో అంటే ఆత్మీయ జీవితంలో, విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇదిగో విశ్వాసములో స్థిరంగా ఉండేలాగా మనం ఉండాలి. దినదినము కూడా ఎదగాలి. ఇందులో చిన్నపిల్లవాడు పుట్టాడు. గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఏం తెలుసుకుంటూ ఉంటారు? ఆ పిల్లవాడు గురించి ఏం తెలుసుకుంటుంటే, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? గర్భంలో పడ్డాడు, గర్భంలో పడినది మొదలుకొని వెళతావు, స్కానింగ్ తీయించుకుంటావు. ఎందుకు స్కానింగ్ తీయించుకుంటున్నారు ఈరోజు? పిండం ఏ పరిస్థితుల్లో ఉంది, ఓకే, స్కానింగ్ తీయించుకున్నాం, ఏ పరిస్థితుల్లో ఉందో తెలిసింది. మళ్ళీ 3వ నెలలో, మళ్ళీ 4వ నెలలో, ఇచ్చిపిచ్చు 2 నెలలకు ఒకసారి స్కానింగ్ ఖచ్చితంగా పిల్లవాడు పుట్టేంత వరకు కూడా తీయిస్తూనే ఉంటారు. ఎందుకు తీయిస్తున్నారు? 2 నెలల తర్వాత ఆ పిండం పరిస్థితి ఏంటి? ముందు పిండంగా కనిపించింది కదా, ఆ పిండానికి చేతులు వచ్చాయా, కాళ్ళు వచ్చాయా, ఆ ఆకార నిర్మాణం ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా ఎదుగుతుంది అని నెలకోసారో 2 నెలలకోసారో ఇదిగో భూమి మీదకు వచ్చేంత వరకు కూడా నువ్వేం చేస్తావు? స్కానింగ్ చేయించి తెలుసుకుంటూ ఉంటావు. రైట్. భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ భూమి మీదకి వచ్చిన తరువాత ఎంతకాలమైనా పిల్లవాడు ఎదగకుండా, ఎంతకాలమన్నా పిల్లవాడు బరువు లేకుండా, ఎంతకాలమన్నా అలాగే ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? పోనీలని వదిలేస్తావా? వదలవు. ఏం జరిగింది, ఏంటి కారణం, ఎందుకు ఇతను ఎదగడం లేదు, ఎందుకు ఇంకా పెద్దవడం లేదు, ఏమైంది శరీరానికని ఆలోచిస్తూ ఉంటావు. బరువు పెరగకపోతేనే ఎన్నోసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటావు, తింటున్నారు కానీ బరువు పెరగట్లేదండి, ఈ సరిగ్గా తినటం లేదండి అని వాపోతుంటావు అక్కడికి వెళ్ళి. అవునా? అంటే ఏంటి? ఇదిగో భూమి మీదకి గర్భంలో ఉన్నప్పుడు దినదినము ఎదగాలి. భూమి మీదకి వచ్చిన తరువాత కూడా 6 నెలలకి, సంవత్సరానికి ఏమవ్వాలి? పిల్లవాడు పెద్ద అవ్వాలి. 5 ఏళ్ళ పిల్లవాడు అనగానే ఇదిగో ఇంత బరువు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, లెక్క ఉంది కదా. ఏమండి, 5 ఏళ్ళ పిల్లవాడు ఇంత బరువు, ఇంత హైట్, ఆడికి వెళ్ళంగానే మనకు చెప్తారు. ఓ 15 కేజీలో, 10 కేజీలో ఉండాలి. ఓ 2 ఏళ్ళ పిల్లవాడు అనుకోండి, ఓ 10 కేజీలు. అలా వీరి వయస్సును బట్టి హైటు, బరువు ఉండాలి. దినదినము కూడా ఇది బరువు ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. దినదినము కూడా పిల్లవాడి యొక్క ఆకార నిర్మాణం కూడా ఏమవుతూ ఉండాలి? పెరుగుతూ ఉండాలి. అప్పుడే మనకేం కలుగుతుంది? మనశ్శాంతిగా మనం ఉంటాం. ఏది జరగకపోయినా మనం మనశ్శాంతిగా ఉండగలమా? ఉండలేం. ఓకే, శరీరం బాగానే పెరుగుతుందండి, శరీరం బాగానే పెరుగుతుంది, బాగానే ఎదుగుతున్నాడు, బాగానే బరువు ఉన్నాడు. ఇప్పుడు మైండ్ మెచ్యూర్ లేదు. ఏమండి, మానసికంగా ఎదగడం లేదు. ఇప్పుడు సంతోషం ఉంటుందా? ఏమండి, మానసికంగా ఎదగట్లేదండి, మానసికంగా ఎదగట్లేదు. నా చిన్నప్పుడు పిల్లోడు ఉండేవాడు అండి, వాడికి మాటలు వచ్చే కాదు, దగ్గర పెద్దోడు అయిపోయాడు. ఇంచుమించు 7-8 ఏళ్ళు వచ్చినా మాటలు వచ్చే కాదండి ఆ పిల్లోడికి. ఆ తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళు. అసలు మోగోడేమో అనుకున్నారు ఆ తల్లిదండ్రులు, ఇది ఇతను మోగోడేమో అనుకునే అంత విధంగా మాటలు రాలేదు ఆ పిల్లోడికి. అలా మాటలు రాకపోతే చాన్నాళ్ళు బాధపడ్డాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా కొద్ది కాలానికి మాటలు అనేవి ఆటోమేటిక్గా ఓ 7 ఏళ్ళు దాటిన తర్వాత నిదానంగా మాటలు అనేవి వచ్చింది. ఇప్పుడు ఈ లోపు ఎంత వేదన చెందుంటారు తల్లిదండ్రులు, ఎందుకు మాట్లాడట్లేదు అని. అలాగే మైండ్ కూడా మెచ్యూరిటీ అవ్వట్లేదు అనుకోండి. దినదినము కూడా మనిషి ఎదగాలి, మనిషి బరువు పెరగాలి, అలాగే మానసికంగా కూడా మనిషి ఏమవ్వాలి? ఎదగాలి దినదినము. అలా ఎప్పుడైతే మనిషి ఎదుగుతాడో అప్పుడే ఆనందం, సంతోషం. ఒకవేళ ఎదగకపోతే తల్లిదండ్రులకి
బాధ. అలాగే బాప్తీసం తీసుకున్న మనల్ని కూడా దేవుడు ఏమన్నాడు? పిల్లలతో పోల్చాడు మనల్ని అందరినీ కూడా. ఏమండి? క్రీస్తుతో కూడా మళ్ళా లేపబడిన వారం, మరో జన్మ అన్నాడు. ఒకానొక కాలంలో నికోదేముతోనో ఎవరితోనో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ముసలివాడైన నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించగలనా అనగానే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? అప్పుడు ఏం చెప్పాడండి? ఇదిగో నీటి మూలముగా ఆత్మ మూలంగా జననము జరుగుతుంది. అలాగే పౌలు గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఏమన్నారు? మీరు పాలు త్రాగువారు అని మాట్లాడారు. ఎవరి గురించి? చిన్నపిల్లల గురించి కాదు మాట్లాడిన మాట, శరీరపరంగా మాట్లాడిన మాట కాదు. అది ఆత్మపరంగా ఎలా ఉన్నారు? పాలు తాగేవారుగా, అంటే బైబిల్లో ఉన్న అన్ని సంగతులు సహించుకునేవారుగా లేరు, నిదానంగా వృద్ధి చెందాలి అన్న సంగతిని అక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఒక పిల్లవాడు ఎదగకపోతే నువ్వెంత బాధపడతావో, యేసుక్రీస్తునందు బాప్తిస్మం తీసుకున్న నువ్వు ఆత్మీయ జీవితంలో దినదినము ఎదగకపోతే దేవుడికి ఎలాగుంటుంది? యేసుక్రీస్తు వారికి ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడికి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదిగో అందుకే దేవుని ఆత్మను దుఃఖపరచకండి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆత్మీయంగా అభివృద్ధి చెందడం విషయంలో ఎందుకో చాలా మంది వెనకబడిపోయారు. ఏదో కొంతవరకు మాత్రమే బైబిల్ నేర్చుకుంటున్నారు, కొంతవరకు మాత్రమే ఇదిగో పని చేస్తే సరిపోతుందిగా అనే అపోహలోకి మరికొంతమంది వచ్చేసారు. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక విలువైన మాట అక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం 18వ వచనం, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఎందుకంటున్నాడు? మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు. ఏమనుగ్రహించాడు ఆయన మనకి? కృప, జ్ఞానము. ఏమండి? ఆయన అనుగ్రహించిన కృపయందు జ్ఞానమందు ఏమమ్మంటున్నాడు? అభివృద్ధి పొందమంటున్నాడు. ఎవరిని? క్రైస్తవులైన వారిని, విశ్వాసులైన వారిని అభివృద్ధి పొందమంటున్నాడు. అలాగే ఇంకొక మాటను మనం చూసుకుంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇక్కడ కూడా ఎందులో అభివృద్ధి పొందాలో చెబుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఎందులో ఎదగాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యం అనగా ఏంటి? వాక్యం. అంటే ప్రేమ కలిగి నీ పొరుగు వారికి నువ్వేం చెప్పాలి? వాక్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో, ఏదో ఒక విషయం అనలేదు చూసారా? యేసుక్రీస్తులాగా అన్ని విషయాల్లో మనం ఉండడానికి ఏం చేయాలి? ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. ఆయన చూపిన ప్రేమ విషయంలో ఎదగాలి, ఆయన చేసిన ప్రార్థన విషయంలో ఇదిగో అటువంటి ప్రార్థన మనం చెయ్యాలి. ఆయన చేసిన సువార్త ప్రకటన విషయంలో మనం దినదినము కూడా ప్రకటించడానికి ప్రయాసపడాలి. ఆయన చేసిన బోధ విషయంలో దినదినము కూడా బోధలో మనం వృద్ధి చెందాలి, బోధ నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాల్లో ఎన్నో జ్ఞాన సంగతులు దేవుడు చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఈ బోధ ఇదిగో వారం వారం వింటున్నావు, దినదినము వింటున్నావు, వింటున్న మాటల్ని నీ హృదయంలో భద్రపరుచుకుని ఇదిగో ఇంత సబ్జెక్ట్ తెలుసు నాకు, ఇన్ని విషయాలు తెలుసు నాకు, దేవుని గురించి ఇన్ని సంగతులు తెలుసు నాకు అని నీ అంతటి నువ్వు ఇదిగో ఈ విషయం తెలుసుకున్నా, ఈ విషయం పలానా విషయం తెలుసుకున్నా, పలానా గ్రంథం గురించి తెలుసుకున్నా, పలానా వాక్యం గురించి తెలుసుకున్నా అని దినదినము కూడా వాక్యంలో కానీ, జ్ఞానంలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాస జీవితంలో దినదినము నువ్వు మారిన ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి? ఎదగాలి. అలా ఎదిగితేనే ఎవరికి ఆనందం? నీ పిల్లవాడు, నీ కడుపున పెట్టిన పిల్లవాడు అన్ని విధాలుగా ఎదగాలి. శరీరపరంగా ఎదగాలి, హైట్ పరంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి. అలా ఎప్పుడైతే ఎదుగుతాడో అప్పుడే నీకు ఎలాగైతే ఆనందమో,
యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తీసం తీసుకున్న నువ్వు నామకార్థంగా బాప్తీసం తీసుకుని సంఘానికి వచ్చి కాసేపు కూర్చుని గిడసబారిపోయిన మనసుతో ఎంతకాలం అలా ఉపయోగం చెప్పండి? సంఘంలో ఉన్న విశ్వాసుల వల్లే కానీ, ఏమండి యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని వల్లే కానీ, ఇదిగో చెప్తే చెప్పండి, కాసేపు బాప్తీసం తీసుకున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చుంటాం, కాసేపు లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా సంఘానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు కాబట్టి మేము కూడా అలా అలవాటుగానే వచ్చి కాసేపు కూర్చుంటాం, మీరు ఏం మాటలు చెప్తారో చెప్పండి, మేము మాత్రం వినేసి వెళ్ళిపోతాం, చాలు ఇది మాకు అనుకున్నారు అనుకోండి, ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఎన్నేళ్ళు సంఘంలో ఉన్నా, బాప్తీసం తీసుకుని ఎన్నేళ్ళు అయినా దానివల్ల ఉపయోగం ఉంటుందా? లోకంలో క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? 30 ఏళ్ళు అయిందండి నేను ఇక్కడ సంఘ పెద్దనండి, లేకపోతే 10 ఏళ్ళు అయిందండి నేను ఇక్కడ సంఘ పెద్దనండి అంటున్నారు. కానీ వాక్యం, దేవుని గురించిన జ్ఞానం విషయంలో ఏది అభివృద్ధి అనగానే ఆదికాండం పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు సంఘ పెద్దకి, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలీదు. అసలు పాత నిబంధనలో ఏ పుస్తకాలు ఉన్నాయో కొత్త నిబంధనలో ఏ పుస్తకాలు ఉన్నాయో తెలియకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల సంఘానికి వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరిక. మరి ఆ కోరికను నెరవేర్చినప్పుడు నువ్వున్నా లేకపోయినా దేవునికి ఒకటే. అంతేకాక కొంతమంది ఏమనుకుంటుంటారంటే, ఇదిగో నేను విశ్వాస జీవితంలో ఎందుకు నువ్వు ఎదగట్లేదయ్యా, ఎందుకు నువ్వు దినదినము కూడా వృద్ధి చెందట్లేదు, ఏంటి కారణం అనగానే కొన్ని కారణాలు చెప్తుంటారు చాలామంది. ఏమండి నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏంటి ఆటంకం అనగానే కొన్ని కారణాలు, కొన్ని సమస్యలు చెబుతుంటారు. ఏమండి కొంతమంది పిల్లలు అనుకోండి ఎవరిని కారణంగా చెప్తారో తెలుసా? తల్లిదండ్రులు మా ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వట్లేదు అండి అని కొంతమంది కారణం చెప్తుంటారు. ఎందుకు వాళ్ళు ఎందుకు ఎదగనివ్వట్లేదు అనగానే, ఇదిగో మేము దేవుని పనిలో ఉంటాము, దేవుని వాక్యం వింటాము అనగానే ఉద్యోగం చెయ్యాలి, చదువుకా అని అటు ప్రేరణిస్తున్నారండి అని కొంతమంది మాట్లాడుతుంటారు. అలాగే మరికొంతమంది మాట్లాడుతుంటారు, ఇదిగో మా పని ఒత్తిడి వల్ల మేము ఎదగలేకపోతున్నామండి విశ్వాసంలో, మాకున్న పనులే మాకు సరిపోతున్నాయి, దినదినము కూడా మేము వృద్ధి చెందలేకపోతున్నాం, కేవలం ఆ సమయంలో మాత్రం ఉండగలుగుతున్నాం కానీ వాక్యంలో మేము ఎదగలేకపోతున్నాం అని కొంతమంది మాట్లాడుతుంటారు. అలాగే మరికొంతమంది భార్య అనుకోండి, ఇదిగో భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇదిగో మా భర్త ఇదిగో నేను విశ్వాస జీవితంలో ఎదగకపోవడానికి కారణం సరిగ్గా చూసుకోడు, ఇంట్లో సరిగ్గా చూసుకోడు, నేనే కష్టపడి నేనే పోషించుకోవాల్సి వస్తుంది కాబట్టి నా భర్త నేను విశ్వాస జీవితంలో ఎదగకపోవడానికి కారణమండి అని మాట్లాడుతుంటారు. అలాగే భర్తలు కూడా ఇదిగో భార్య, ఇదిగో నేను కట్టుకున్న భార్య నేను విశ్వాస జీవితంలో ఎదగకపోవడానికి కారణంగా ఉంటుందండి, ఏ పని చేసినా సహకరించదండి, అంతేకాక ప్రార్థనకి వెళ్ళొచ్చినా ఎన్నో సమస్యలు ఇంట్లో కనిపిస్తుంటాయి, ఎన్నో సమస్యలు ఇంట్లో పెడుతుంటారు కాబట్టి నేను విశ్వాస జీవితంలో ఎదగలేకపోతున్నానని మరికొంతమంది మాట్లాడుతుంటారు. నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే ఇవన్నీ వాస్తవాలా కావా? ఏమండి ఇవన్నీ జరుగుతున్నాయా లేవా? ఎంతోమంది భార్యలు ఏమండి విశ్వాస జీవితంలో ఎదుగుతున్న భర్తలకి సహకరించేవారుగా ఉండరు. ఎంతోమంది భర్తలు నిజంగా దేవుని సన్నిధికి వెళతాము అనగానే అసలు వెళ్ళొద్దు అని వేధించే ఎంతోమంది భర్తలు సమాజంలో మనకి కనిపిస్తుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దేవుని సన్నిధి కంటే ఈ రోజున్న స్కూళ్ళకి కానీ ఈ రోజున్న ఎగ్జామ్స్కి రాయించడానికి కానీ వీటి కోసమే ప్రయాసపడుతున్నట్టు ఎంతోమంది తల్లిదండ్రులు కనిపిస్తుంటారు. నిజంగా ఇవన్నీ వాస్తవాలే, కానీ ఇవి విశ్వాస జీవితంలో ఎదుగుదలకు ఆటంకం అయి ఉండడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే సమస్యలు ఎప్పుడూ కూడా ఉంటాయి, ఎవరికుండే సమస్యలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయండి. మీరు అనిల్ అంబానీ దగ్గరికి వెళ్ళి నీకేదన్నా సమస్య ఉందా అని అడిగితే ఆయనకి సమస్య ఉంటుంది, ఏమండి ఉన్నవాడికి సమస్య ఉంటుంది, లేనివాడికి సమస్య ఉంటుంది. పైకి మనకి ఎంత బాగా కనిపించినా ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండే సమస్యలు
అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సమస్య కావచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ఉన్నా లేకపోయినా సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఏమండి? ఏంటంట, ఎంత చెట్టుకి అంత గాలంట. అవునా? ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటాయి. కానీ ఇవి మన విశ్వాస జీవితంలో ఎదుగుదలకి ఆటంకం కాకూడదు. అదేంటండి, మా పరిస్థితి మీకేం తెలుసండి అని అనుకుంటుంటాం మనం. అవునా? నా పరిస్థితి మీకేం తెలుసని మిమ్మల్ని అంటుంటా, మీ పరిస్థితి నాకేం తెలుసని మమ్మల్ని అంటుంటారు, అంతే. కానీ ఇవి ఏమవుతాయి తెలుసు? ఇవి అప్పుడప్పుడు కారణాలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు కూడా కొంతమంది కారణాలు చెప్పారు. అప్పుడు విందుకు రమ్మన్నప్పుడు ఎన్ని కారణాలు చెప్పారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒకడేమో పెళ్ళయిందన్నాడు, ఇడ్లు కొన్నామన్నాడు, పొలం కొన్నానన్నాడు. ఏమండి? ఇన్ని కారణాలు చెప్పినప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? సాకులు చెప్తున్నారు వీళ్ళు, నెపములు చెప్తున్నారు. అయితే మనల్ని కూడా ఇప్పుడు ఇటువంటి కారణాలు చెప్పేవారిని కూడా, ఓకే ఇవి వాస్తవం అయినా సరే ఇవేమంటున్నారు తెలుసా? ఇవి కేవలం సాకులివి, నెపములివి. ఇన్ని కష్టాలున్నా నువ్వు దేవునిలో ఎదగగలవు, దేవునిలో వృద్ధి చెందగలవు. ఇవేవి కూడా ఆటంకం కావు విశ్వాస జీవితం ఎదుగుదలకి. కొన్ని విశ్వాస జీవితంలో ఎదుగుతున్న వారికి ఆటంకాలు లేవనుకుంటున్నారా? అవునా? అంతే కదండి. ఎదగని వారు అడుగుతుంటే ఇవి ఆటంకాలు చెప్తున్నారు. మరి ఎదిగిన వారికి ఆటంకాలు లేవనుకుంటున్నారా? ఎదిగిన వారికి ఇంకా కిందకి దింపేసే ఆటంకాలు, కిందకి లాగే ఆటంకాలు ఎన్నో ఉంటున్నాయి. ఎదుగుతున్న వారికి, విశ్వాస జీవితంలో ఎదుగుతున్నారండి, వాక్యం చెబుతున్నారండి, వాక్యం వింటున్నారండి, ఎక్కడ ప్రార్థన ఉన్నా వెళ్ళిపోతుందండి కుటుంబం అనుకుంటున్నారా? ఆ కుటుంబంలో కూడా ఎన్నో ఆటంకాలు ఉంటాయి, వెనక్కి లాగేవి, దేవుని సన్నిధి నుంచి దూరం చేసేవి. కానీ అవన్నీ అధిగమించినప్పుడే కదా నీ భక్తి అనేది వృద్ధి చెందుతుంది. ఎందుకనగానే బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్స్ పెట్టాడు దేవుడు. ఎందుకంటే మనం ఎంత గొప్పోళ్ళమో దేవుడికి ముందే తెలుసు. మనం చెప్పే సాకులన్నీ కూడా దేవుడికి ముందే తెలుసు. కాబట్టే ఇదిగో ఎంతోమంది భక్తుల జీవితాలని రాయించాడు. ఇదిగో నువ్వు ఇలాంటి మాటలు, ఇలాంటి సాకులు చెప్పకుండా ఉండడానికి. ఇప్పుడు ఆ జీవితాలను మనం పరీక్షించుకుందో, మన జీవితాల్లో ఒక్కసారి చూసుకుందో, అప్పుడు మనకు అర్థమైపోద్ది మనం సాకులు చెప్తున్నామా, నెపములు చెప్తున్నామా, లేకపోతే మనం చెప్పే వాటిలో ఏమండి నిజాలు ఉన్నాయా అన్న సంగతి మనకు అర్థమైపోద్ది. మనందరికీ యోప్తా గారు తెలుసు. అవునా? యోప్తా గారు ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళు యోప్తా గారు ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. యోప్తా గారు ఎంతమందికి తెలుసు? తెలీదు ఎవరికి? పేరున్నారా? యోప్తా గారి పేరు విన్నారు. క్రైస్తవులైన వారికి కూడా చాలా మందికి యోప్తా గారు తెలుసు. యోప్తా గారు అనగానే గుర్తుకొచ్చిన మొదటి సందర్భం ఏమన్నా ఉంది అనగానే బైబిల్ గ్రంథంలో యోప్తా అనగానే ఆయన ఒక యుద్ధానికి బయలుదేరడం. ఏమండి? ఆయన ఒక యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవునికి ఒక మాట వాగ్దానం చేస్తాడు యోప్తా గారు. ఏమని అనగానే, ఇదిగో నేను తిరిగి వచ్చినప్పుడు నాకు యుద్ధంలో గెలిపివు అని, ఒకవేళ నేను గెలిచి తిరిగి వస్తున్నప్పుడు నా ఇంట్లోంచి ఏదైతే ముందుగా వస్తుందో దాన్ని నేను బలిగా ఇచ్చేస్తాను, నీకు ప్రతిష్ఠించేస్తానని అక్కడ దేవునికి మాట ఇస్తాడు. ఆ మాట ఇచ్చిన సందర్భమే కానీ, ఆ కూతురు ఆనందంతో ఆయన్ని ఎదుర్కోవడమే కానీ, ఈ అన్ని సందర్భం కొంతవరకు తెలుసు. ఇది కూడా తెలియని క్రైస్తవులు ఉన్నారు. ఏమండి? ఈ సందర్భం కూడా తెలియని క్రైస్తవులు, మూర్ఖులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే యోప్తా అనగానే చిన్నవాడు అనుకుంటే పొరపాటు. యోప్తా గురించి ఎక్కడ రాయించాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో యోప్తా పేరు కూడా మనకు కనిపిస్తుంది. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, వీళ్ళందరి గురించి రాయించినప్పుడు యోప్తా గారు కూడా విశ్వాసుల వీరుల జాబితాలో అక్కడ రాయించాడు. అయితే యోప్తా అనగానే ఒక వీరుడని, యోప్తా అనగానే ఇచ్చిన మాట నెరవేర్చిన వాడని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అయితే ఒకసారి ఆలోచిస్తే, ఈయన యొక్క ప్రారంభం మనం ఒకసారి ఆలోచిస్తే ఎన్నో కష్టాలు అనుభవించాడు యోప్తా గారు. ఏమండి? ఒక నాయకుడుగా, ఒక న్యాయాధిపతిగా ఆ రోజు ఎన్నుకోవడం వరకే మనకు తెలుసు. కానీ ఆయన ముందటి జీవితం ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలతో కూడుకున్నదిగా మనకు కనిపిస్తుంది. అదే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం.
గిలాదు వాడైన యోప్తా పరాక్రము గల బలాఢ్యుడు. ఎవరంటినా? ఎటువంటి వాడినా పరాక్రమము గల బలాఢ్యుడు, బలమైన వాడినా, గొప్పవాడినా. అయితే తరువాత వెంటనే ఏం చెప్తున్నాడు? అతడు వేశ్య కుమారుడు. ఏమండి, ఆలోచించండి. ముందుగా ఏమన్నాడు? పరాక్రము గల బలాఢ్యుడు అని. తరువాత అతడు అంటే ఎవరి కుమారుడు? వేశ్య కుమారుడు. ఆలోచించండి. ఇప్పుడు వేశ్య కుమారుడు అనగానే ఎలా చూస్తుంది సమాజం? చెప్పండి. మంచిగా చూస్తుందా సమాజం? ఆలోచించండి. మంచిగా చూస్తుందా? మంచి వ్యక్తిగా అతన్ని గౌరవిస్తుందా? గౌరవించదు. చిన్ననాటి నుంచి ఎంత పరాక్రమం గల బలాఢ్యుడైనా సరే వాళ్ళందరినీ ఆపగలడా? ఏమండి, బలం ఉన్నంత మాత్రాన ఎవరు మాట్లాడుకోకుండా, ఎవరో ఇదిగో ఇతని తల్లి ఎవరో తెలుసా అని అనకుండా ఉంటారు? ఆలోచించండి. ఒక చిన్న సమస్య జరిగితేనే, చిన్న సందర్భం జరిగితేనే, ఒక కుటుంబంలో ఒక చిన్న గొడవ జరిగితేనే ఏమనుకుంటారు తెలుసా? పక్కనున్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, కుదిరితే ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు. ఒక కుటుంబంలో జరిగిన చిన్న సందర్భం. అలాంటిది ఇతను ఎలాంటి వాడు అనగానే గొప్ప పేరున్నవాడు, ఇతని తల్లిగారు ఎలాంటి వారు అనగానే వేశ్య కుమారుడు అంటూ. తరువాత గిలాదు యోప్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులు కనగా వారు పెద్దవారై యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు. ఎవరంట? గిలాదు అతని తండ్రి. అయితే యోప్తాను గిలాదు కన్న తరువాత మరి గిలాదుకి ఎవరున్నారు? భార్య ఉంది గిలాదుకి భార్య ఉన్నప్పుడు ఆ భార్యకి ఎవరు పుట్టారు? పిల్లలు పుట్టారు. అప్పుడు ఇతన్ని ఎలా చూస్తారు ఆ పిల్లలు? ఇతన్ని ఎలా చూస్తారు? ఇదిగో నువ్వు అన్య స్త్రీకి పుట్టావు చూపిస్తున్నాడు. ఆ సందర్భం రాయిస్తున్నాడు చూసారా? ఇతడు అన్య స్త్రీకి పుట్టినవాడును గనుక మన తండ్రి అంట నీకు స్వాస్థ్యము లేదు. ఏమండి, గిలాదుకి ఆల్రెడీ భార్య ఉంది. భార్య ఉన్నా సరే మళ్ళీ ఎవరిని చేసుకున్నారు అనగానే ఒక వేశ్యను చేసుకున్నాడు. చేసుకున్న తరువాత అతనికి ఇదిగో మొదటి భార్యకి పిల్లలు పుట్టారు, ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏం చేశారంట? మొదటి భార్య పిల్లలు, ఏమండి, గిలాదు భార్య పిల్లలు ఏం చేశారు? యోప్తాను, నీకిక్కడ స్వాస్థ్యము లేదు, ఇంట్లో నీకు అధికారం లేదు, ఈ ఊరిలో నీకు ఏ విధమైన విలువ లేదు, కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? యోప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశములో నివసింపగా అల్లర జనము యోప్తా యొద్దకు వచ్చి. చూసారండి, ఈయన ప్రారంభం ఎలా ఉంది? పరాక్రమ గల బలాఢ్యుడే, కానీ ఇతని పరిస్థితి, ఇతని కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? బాగున్నాయో చెప్పండి. అంటే కేవలం శరీర బలమే కాదు, ఈయనకి ఏ బలం కూడా ఉంది? అవునా? పిల్లలకి ఏ బలం కూడా కావాలనుకుంటాం? మానసికంగా బలంగా ఉండండి అని అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. వీక్గా ఉండొద్దు, బలహీన పడొద్దు, మీ మనస్సును నెమ్మదిగా ఉంచుకోండి, బలంగా ఉంచుకోండి అని అప్పుడప్పుడు కొంతమందితో మాట్లాడుతుంటాం కదా. అయితే యోప్తా శరీర బలంగా కండల వీరుడు అని మనం అనుకుంటే, ఆ మానసికంగా మానసికంగా కూడా ఆయన బలవంతుడే. ఆయన మెంటల్ కండిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ గొడవ పడితే ఏంటి పరిస్థితి చెప్పండి? బలాఢ్యుడని రాయించాడు కదా. అక్కడ సహోదరులు ఉన్నారు. ఎవరు? గిలాదు భార్యకు పుట్టిన కుమారులు ఉన్నారు కదా. వాళ్ళతో ఇతను గొడవ పడకూడదా చెప్పండి? వాళ్ళిద్దరూ కొట్టుకుంటే అక్కడ ఉన్న వారితో ఇతను గొడవ పడితే ఎవరు గెలుస్తారు? దేవుడే రాయించాడు బలాఢ్యుడని. మరి దేవుడే బలాఢ్యుడని రాయించి ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా యోప్తాయే గెలుస్తాడు. కానీ ఏం చేశాడు యోప్తా? పారిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోమన్నాడో వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చేసాడు. వచ్చేసిన తరువాత ఎవరు అతని చుట్టూ చేరారు? అల్లరి జనం. అంతే కదండి, ఎవరు చేరారు? అల్లరి జనం. మరి అతనుకున్న పరిస్థితులను బట్టి మరి అతని చుట్టూ ఎవరు లేరు. కాబట్టి ఎవరితో ఉండాల్సి వచ్చింది? అల్లరి జనంతోనే ఉండాల్సి వచ్చింది. మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, ఏంట్రా తాగుబోతులా తయారయ్యామంటే, నా ఫ్రెండ్స్ అందరూ ఎవరో తెలుసా? నాకన్నా బాగా తాగుతారు వాళ్ళు.
వాళ్ళు తాగుతూ నేను కొంచెం కూడా తాగలేదనుకో, వాళ్ళు ఫుల్ తాగేస్తుంటారు, ఫుల్ బాటిల్. నేను 90 అన్నా తాగలేదనుకో అవమానంగా ఉంటుంటుంది నాకు. కాబట్టి నేను కూడా ఏం చేస్తా, తాగుతుంటాను. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్తున్నారు, నన్ను కూడా నేను రానని చెప్పాను, అయినా సరే బలవంతం చేసి టికెట్ బుక్ చేసి తీసుకెళ్ళిపోయారు అని మాట్లాడుతుంటాం చూసారా. కానీ యోప్తా కూడా ఆ రోజున్న కాలంలో ఎటువంటి వారితో ఉన్నాడు, అల్లరి జనముతో ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఈరోజు మనము కూడా ఎక్కడున్నాం, ఎటువంటి వారితో ఉంటున్నాం, లోకమంతా ఎటువంటిది, పాడైపోయిందండి లోకమంతా కూడా. అయినా సరే ఈ లోకములో ఉన్న వారితో మనం ఉండాలా, వీళ్ళతో మాట్లాడాలా. ఏమండి, ఈ స్నేహాలు మనకు ఉంటాయా కొద్దో గొప్ప అంటే ఉంటాయి. అయినా సరే వాళ్ళతో ఉన్నా సరే ఆ లక్షణాలు, ఆ గుణాలు మనలోనికి తెచ్చుకోకూడదు, మనలోకి రానివ్వకూడదు. అందుకే అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఏమంటే యోప్తా అనగానే యోధుడు మనకి కనిపిస్తున్నాడే, ఆ యోధుడి జీవితంలో ఎలా ఉంది, ఆ యోధుడి చరిత్ర మనం చూసుకుంటే ఎలా ఉంది ఆయన జీవితం. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నాడు, మానసికంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. వచ్చిన తరువాత కూడా అతని చుట్టూ ఎటువంటి వారు ఉన్నారు, అతన్ని పాడు చేసేవారు, అల్లరి జనం అతని చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రతుకులో మాత్రం ఆ వాటి ప్రభావం, ఆ అల్లరి జనం యొక్క ప్రభావం యోప్తా బ్రతుకులో ఎక్కడా మనకి కనిపించలా. అనుభవించాడు బాధలు, అనుభవించాడు కష్టాలు. అనుభవించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఎందుకు ఈరోజు యోప్తా కన్నా కష్టాలు ఉన్నాయా మనకి, యోప్తా కన్నా బాధలు ఉన్నాయా మనకి. ఏమండి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న యోప్తా ఇదిగో బాధతో కష్టంతో ఏం చేయాలి, తాగుబోతు అయిపోవాలి, లేకపోతే తిరుగుబోతు అయిపోవాలి, లేకపోతే ఎన్నో వ్యసనాల్లోకి వెళ్ళిపోవాలి. ఒక పక్క కుటుంబంలో ఉన్నవారు ఏం చేశారు, తండ్రి ఇంటి వారు ఏం చేశారు, వెళ్ళిపోమని గెంటేశారు. చుట్టూ ఉన్నవారేమో అల్లరి జనం పోగొడ్డారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు ఇతను. ఎన్నో లోపాలు, ఎన్నో కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్న ఇతను ఎన్నో వ్యసనాలకు లోనైపోవాలి. ఈ రోజున్న యువత ఏదో బాధలు వచ్చాయి, ఏదో కష్టాలు వచ్చాయని ఏం చేస్తుంటారు, వ్యసనాల్లో పడిపోతుంటారు. ఎందుకురా తాగుతున్నావు అనగానే ఎవరో చచ్చిపోయారని చెప్తుంటాడు, లేకపోతే ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని చెప్తుంటాడు. ఎన్నో కారణాలు ఈరోజు భూమి మీద మనుషులు చెప్తుంటారే, కానీ ఆ రోజున్న యోప్తా పరిస్థితి ఎటువంటిది, అటువంటిదే. అయినా సరే చుట్టూ ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా యోప్తా మాత్రం చెదిరిపోలేదు, తనని తాను కాపాడుకుంటూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా నిలబడ్డాడు. అలా నిలబడ్డాడు కాబట్టి ఏమైంది, కొంతకాలానికి చూడండి, కొంతకాలమైన తరువాత 4వ వచనం, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలులో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోప్తాను రప్పించుటకు పోయి, ఎవరు కావాల్సి వచ్చారు మళ్ళీ, ఎవరైతే గెంటేశారో. ఎందుకంటే ఈరోజు మనకొచ్చే శ్రమలైనా సరే కొద్ది కాలమే అండి, కొంచెం కాలమే శ్రమలు అంతే. అలాగే దేవుడు కూడా నీకు ఇచ్చే కష్టాలు నువ్వు అనుభవించగలిగినంతే ఇస్తాడు, అనుభవించలేనంత కష్టాలు దేవుడు ఇవ్వడు. యోప్తా అనుభవించాడు, ఆ కష్టాలన్నీ అనుభవించాడు, భరించాడు. కొద్ది కాలమైన తర్వాత ఏం జరిగింది, ఎవరైతే గెంటేశారో, ఎవరైతే ఇదిగో నా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడివి అని ఎవరైతే గెంటేశాడో వాళ్ళే ఏం చేశారు, మళ్ళీ గిలాదు పెద్దలందరూ బయలుదేరి ఏమండి టోబు దేశము నుండి యోప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోరీలతో యుద్ధము చేసేదము. చాలండి, ఏమని చెప్తున్నారు, పైగా కేవలం రమ్మంటున్నారు అనుకుంటే పొరపాటు. రమ్మని ఎవరికి అధిపతిగా ఉండాలి, ఏమండి, ఎవరికి అధిపతిగా ఉండాలి చూసారా అండి. దేవుడు ఎంత గొప్పవాడో చూసారా.
శ్రమలు, ఆ బాధలు, కష్టాలు కొద్ది కాలం అనుభవించాడు. అనుభవించిన ఇతను ఇదిగో ఎన్ని అనుభవించినా దేవుణ్ణి దూషించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవునికి విరోధమైన పాపం ఏది కూడా చేయలేదు. అలా ఎంతకాలం గడిచిపోయింది? కొంతకాలం అనగానే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ బాధలు అనుభవిస్తున్నాడు ఆయన. కొన్ని సంవత్సరాలు ఆ అల్లరి జనంతోనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఇదిగో ఎన్నో బాధలు, ఆయన పుట్టినది మొదలుకుని ఎదిగినంత వరకు కూడా ఎన్నో బాధలు అనుభవించాడు. అయితే కొంతకాలం అయిన తరువాత ఎవరైతే గెంటేశారో, ఎవరైతే ఇతను అక్కర్లేదనుకున్నారో వాళ్ళకే ఎవరు కావాలి? యోప్తా కావాల్సి వచ్చాడు. వాళ్ళకే వచ్చేవాడు తెలుసా? మాకు అధికారిగా ఉండాలి నువ్వు, మమ్మల్ని ఏలాలి నువ్వు. ఇదిగో వచ్చిన వారిని ఏం చేయాలి? యుద్ధంలో అమ్మోనీయులు యుద్ధం చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు నాకు ఎవరు అవసరమో తెలుసా? బలాఢ్యుడివి నువ్వే కావాలి, బలవంతుడివి నువ్వే కావాలి. ఇప్పుడు యుద్ధం మేము గెలవాలంటే నువ్వే కావాలి అని ఒక మాటలో చెప్పాలంటే యోప్తా కాళ్ళ దగ్గరికి ఆ పెద్దలైన వారు అందరూ కూడా వచ్చారు. అంటే కొంచెము కాలము శ్రమలు అనుభవించిన అతని ఆత్మీయ ఎదుగుదలకు అవేవి కూడా ఆటంకం కాలేదు. అవన్నీ భరించాడు కాబట్టి యోప్తా దగ్గరికి ఆ పెద్దలైన వారందరూ కూడా వచ్చారు. మళ్ళీ అధికారిగా మారాడు. అలాగే ఈ భూమి మీద కూడా మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు అవి ఎంతకాలం? ఇందాక మాట్లాడుకున్నాం కదండి. అవన్నీ ఇప్పుడు మాట్లాడగలమా మనం? చెప్పండి, అవన్నీ ఇప్పుడు మాట్లాడగలమా? మా తల్లిదండ్రులు ఎదగనివ్వట్లేదు, పిల్లలు ఎదగనివ్వట్లేదు, లేకపోతే ఏమండి భర్త అయితే భార్య పేరు, భార్య అయితే భర్త పేరు, వీళ్ళిద్దరూ లేకపోతే అత్తమామల పేర్లు, ఇలా చెప్పుకుంటున్న వారిని ఒకసారి ఆలోచించండి. యోప్తా జీవితం గురించి చిన్ననాటి నుంచి ఇరుగు పొరుగు వారితో ఎన్నో మాటలు, చివరికి తండ్రి ఇంటి నుంచి గెంటేస్తే అల్లరి జనంతో కలిసి బ్రతుకుతూ కూడా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టే అధికారిగా దేవుడు చేశాడు. ఈరోజు భూమి మీద మనము కూడా ఇదిగో మనకు వచ్చిన బాధలు ఎక్కువ అనుకుని దేవునికి దూరం అయిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించు. ఇదిగో ఈ కష్టాల నుండి దేవుడు నన్ను ఇంకా ఎందుకు విడిపించట్లేదు అని దేవుని సన్నిధికి రావడం మానేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. దేవుడు కొద్ది కాలమే ఇస్తాడు. నువ్వు అలా అని నువ్వు అనుభవించలేని బాధ నీకు దేవుడు ఇవ్వడు. ఇదిగో ఈ కొద్ది కాలం కష్టాలు నువ్వు అనుభవించి భరిస్తే ఖచ్చితంగా నీకేముంటుంది? ఖచ్చితంగా ఒక యోప్తాను ఎలాగైతే అధికారిగా దేవుడు మలిచాడో, అధికారిగా దేవుడు చేశాడో, ఈ విశ్వాస జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు దినదినము ఎదుగుతున్నావు అనుకో, నీకు కూడా ఒకానొక రోజు ఒక స్థితి ఖచ్చితంగా, ఒక అధికారం, ఒక స్థితి ఖచ్చితంగా వస్తుందండి. అలాగని మనం అనుకుంటే వచ్చేది ఏది కూడా కాదు. ఏమండి, విశ్వాస జీవితంలో దినదినము నువ్వు ఎదగాలి. ఎదిగితే అవన్నీ కూడా వస్తాయి. ఒక యేసుక్రీస్తు ఆయన పడిన కష్టాల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కష్టాలు, బాధలు, ఇబ్బందులు పేరు చెప్పి దేవునికి దూరం అయిపోతూ విశ్వాసంలో ఎదగకుండా ఉంటున్నావేమో ఒకసారి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఒక యోప్తాను జ్ఞాపకం చేసుకో. ఒక యోసేపు గారిని జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఇంకా ఎంతమంది, ఒక యోబు గారిని జ్ఞాపకం చేసుకో. ఎంతమంది అండి భక్తులు మనకి, ఎంతమంది ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించిన వారు. యోసేపు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యోసేపు గారి జీవితం ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఏం పాపం చేశాడండి యోసేపు గారిని అన్నదమ్ములు అమ్మేశారు? ఏం పాపం చేశాడు? ఏమీ చేయలేదండి. తనకు వచ్చి ఏదో కాలం వచ్చింది, ఆ కాలభావం చెప్పాడు. పైగా యాకోబు గారు ఎవరిని ప్రేమిస్తున్నారంట? యోసేపుని ప్రేమిస్తున్నారంట. దానికి యోసేపు ఏం చేస్తాడు చెప్పండి? యాకోబు యోసేపుని ప్రేమిస్తే, చిన్న కుమారుని ప్రేమిస్తే అది యోసేపు తప్పు ఎలా అవుతుంది చెప్పండి? అంతే కదండి. మనకు కూడా, మనకు పుట్టిన చిన్నపిల్లలు అంటేనే మొదటి కుమారుడు కన్నా రెండో కుమారుడు ఇష్టం, రెండో కుమారుడు కన్నా మూడో కుమార్తె పెడితే కుమార్తె మీదే ఇష్టం ఉండదు సహజంగా తల్లిదండ్రులకి. అలాంటప్పుడు ఆ యాకోబు గారు ప్రేమిస్తే యోసేపు గారు ఏం చేయగలరండి? చిన్ననాటి నుంచి, యోసేపు చిన్నతనం నుంచి కూడా అన్నదమ్ములైన వారు పగబెట్టుకున్నారు. దేని గురించి? యాకోబు ప్రేమిస్తున్నాడు యోసేపుని. ఓకే, అయిపోయింది. అసలు ఈ బాధతో వీళ్ళుంటే ఈ యోసేపు గారికి ఏమొస్తున్నాయి? కళలు వస్తున్నాయి. కళలు వస్తున్నప్పుడు ఆ కళల్లో ఏం కనిపిస్తుంది?
ఏమండి సూర్యచంద్రులు 12 నక్షత్రాలు వచ్చి నా కాళ్ళ మీద పడుతున్నాయి అని ఒక కళ. ఏమండి ఇటువంటి కళ్ళు చూడంగానే అన్నదమ్ములు మేమే అయితే, ఆ 10 మందో ఆ 12 మంది ఎవరో మేమే అంటే సూర్యచంద్రులు అనగానే అమ్మా నాన్న అంటే మేము ఇలా కాళ్ళ మీద పడతామని అంటున్నాడా యోసేపు అని బాధ పెట్టుకున్నారు. ఆ యోసేపుని ఏదో విధంగా చంపేయాలని నిర్ణయించుకున్నారండి. చంపేయాలి. పెద్దవాడు చెప్పిన మాట మేరకు ఏం చేశాడు, అంత ఘోరం మనం చేయకూడదని అమ్మేశారు యోసేపుని. పోనీ అమ్మేశాడు, వెళ్ళిపోయాడు. అక్కడేమన్నా కష్టాలు తగ్గాయా? ఏమండి బానిసగా తీసుకుంటే అక్కడ ఏమండి సకల పరిచర్యలు చేస్తారా? ఐగుప్తీయులకి బానిసలుగా అమ్మేశారు. అమ్మేసినప్పుడు అక్కడ సకల పరిచర్యలు ఉంటాయా లేకపోతే కష్టాలు ఉంటాయా? పనులు ఉంటాయి అక్కడ. ఆ పనులే ఉంటాయి అక్కడ కూడా ఏం జరిగింది, వెళ్ళిన చోట కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితే మళ్ళీ. ఏమండి ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడ కొంచెం మంచివాడు కాబట్టి గుర్తింపు పొందాడు. అక్కడ కూడా పోతీఫరు భార్య వల్ల అక్కడ కూడా శ్రమలు వచ్చి ఏ తప్పు చేయలేదండి. అక్కడ కూడా శ్రమలు, అక్కడ కూడా కష్టాలు వచ్చి మళ్ళీ చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఏమండి మళ్ళీ చెరసాలలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు కష్టాలు వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడైతే బయటకు వచ్చాడో, బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం జరిగింది, యోసేపు గారిని దేవుడు అప్పుడు ఆశీర్వదించాడు. అప్పుడు యోసేపు గారికి వచ్చింది చూసారా కళ, ఆ కళ అప్పుడు నెరవేరింది. కరువు రావడం, యోసేపుగా ఒక కళ రావడం, ఆ కళ భావం ఇతను చెప్పడం, ఆ కళ భావాన్ని బట్టి కరువు వస్తుందని ఆ దేశం ముందుగానే తెలుసుకోవడం. ఐగుప్తు దేశం అండి, ఆ దేశం ముందుగానే తెలుసుకున్న దాన్ని బట్టి ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవడం, ఎక్కువ పంట సమకూర్చుకుని ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవడం. అక్కడికి ఇదిగో ఇక్కడ ధాన్యం ఉందని తెలుసుకుని ఇశ్రాయేలీలు యోసేపు మరియు అన్నదమ్ములు కలిసి ఇదిగో ఈ ప్రాంతం రావడం. ఎప్పుడైతే అధికారిగా ఇతరున్నాడో ఏం కలిగింది ఆయనకి, కేవలం రాజు అన్న పేరు తప్ప మిగిలిన అధికారం అంతా ఎవరి దగ్గర ఉంది, యోసేపు గారి దగ్గర ఉంది. ఇదిగో కేవలం నేను రాజుగా మాత్రం ఉంటా, ఇంకా మిగిలిన అన్ని ఎవరు చూసుకోవాలి తెలుసా, నువ్వే చూసుకోవాలి. అంతలా యోసేపు గారు ఎదిగినప్పుడు ఆ ఎదిగింది మనకి గుర్తుపెట్టుకుంటాం. కానీ ముందు అనుభవించిన బాధలు ఎవరైనా ఆలోచిస్తారా? ముందు అనుభవించిన కష్టాలు ఎవరు ఆయన ఆలోచిస్తారా? ఏమండి చిన్నవాడిగా ఉన్నవాడికి అన్నీ చెప్పి అన్నీ నేర్పించవలసిన అన్నదమ్ములే అమ్మేస్తే ఎంత బాధపడి ఉంటాడండి యోసేపు, ఎంత వేదన చెంది ఉంటాడండి యోసేపు. నమ్మకంగా ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు పోనీ ఎక్కడైనా కొంచెం ఆనందపడదాం అనుకునే లోపే మళ్ళీ కష్టం వచ్చి మళ్ళీ చెరసాలలోకి వెళ్ళిపోతే ఎంత బాధపడి ఉంటాడు అప్పుడు కూడా. ఏమండి పోనీ ఆ తర్వాత కూడా నిజంగా అన్నదమ్ములు వస్తారండి, ఆ తల్లిదండ్రులు వస్తారండి. వచ్చిన తర్వాత కూడా చూసావా, నువ్వు ఆ రోజు నన్ను గెంటేశావు, ఇప్పుడు నా కాళ్ళ మీద నువ్వు పడుతున్నావు అని గర్వంగా ఏమన్నా మాట్లాడా? లేదండి, కౌగులించుకున్నారు, అన్నదమ్ముల్ని గౌరవించాడు. చూడండి తనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే అవేవి కూడా ఏం చేయలేకపోయాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అవేవి కూడా దేవునికి దూరం చేయలేకపోయినాయి. విశ్వాస జీవితంలో ఎదగనివ్వకుండా చేయలేకపోయినాయి. ఎంతకన్నా బాధలు వచ్చాయో చెప్పు. నువ్వు నీ ఇంట్లోనే ఉంటావు, నీ కుటుంబంలోనే ఉంటావు, చక్కగా బైబిల్ చదువుకునే అవకాశం ఉంటుంది, ప్రార్థన దగ్గరలో ఒంగూరులోనే జరుగుతుంది, వచ్చి 4 మాటలు నేర్చుకునే అవకాశం ఉంటుంది, ఇంకా మాట్లాడితే చెప్పే అవకాశం కూడా వస్తుంది. అవునా? ఇన్ని అవకాశాల మధ్యలో ఇదిగో నేను ఎదగలేకపోతున్నానండి అన్నావనుకో, దేవుడిని నేమనుకోవాలి చెప్పండి? దేవుడు మనల్ని ఏమనుకోవాలి? మనమైనా మన గురించి ఏం ఆలోచించుకుంటున్నాం చెప్పండి? ఇంతకన్నా అజ్ఞానం లేదండి. విశ్వాస జీవితంలో పుట్టిన పిల్లవాడు ఎలాగైతే ఎదగాలని నువ్వు అనుకుంటున్నావో, విశ్వాస జీవితంలో నువ్వు కూడా ఎదగాలని దేవుడు దినదినము అనుకుంటున్నాడు. ఏ విధంగా వీళ్ళని దేవుళ్ళలో పెంచాలి అని ప్రతి ఒక్క బోధకుని ద్వారా దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. మనకి చెప్పే మాటలు ముఖ్యం కాదు, కానీ చెప్పే వ్యక్తులు మనకు ముఖ్యం. అవునా? మనం కూడా ఎలాంటి వాళ్ళు, పోనీ చెప్పే మాటలు ఎలా శ్రద్ధ పెట్టి వింటామా అంటే ఆ చెప్పే మాటలు కాదు, చెప్పే వ్యక్తులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరేది వినుచున్నారో, ఎవరో చెప్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ ఏ కలర్ బట్టలు వేసుకున్నారో జాగ్రత్తగా చూసుకోండి.
సూట్ లేకపోతే వాళ్ళని సంఘంలోకి రానివ్వద్దు, ఏమండి అలాగే ప్రసంగాలు ఇవ్వద్దు అని ఎక్కడైనా చెప్పారండి దేవుడు? ఏం చెప్పలేదండి. మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వింటుంది మీ జీవితాలని అభివృద్ధి చెందిస్తుందా, మీ విశ్వాసాన్ని ఎదిగే విధంగా చేస్తుందా లేదా? నిజంగా ఇప్పుడు ఇద్దరు జీవితాలను మనం చూసుకున్నాం. ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారండి. నిజంగా వాళ్ళని చూస్తే మనకు వచ్చే శ్రమలు అనిపిస్తాయి చెప్పండి. మనం అనుభవిస్తున్న కష్టాలు అనిపిస్తాయి చెప్పండి. ఏం చెప్పమంటారా? మనం అనుభవించే కష్టాలన్నీ మనం తెచ్చుకున్నాయే. ఇప్పుడు యోప్తా గారు అనుభవించే కష్టాలు వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకున్నాయి కాదు. ఏమండి ఎవరికి పుట్టాలి అన్నది ఎవరి నిర్ణయం? దేవుడి నిర్ణయం అది. ఏమండి అది వాళ్ళకి తెలీదా? అన్నదమ్ములకి తెలీదా? తెలుసు. ఏమండి ఎవరో ఏదో తప్పు చేస్తే ఇతన్ని ఎందుకు బాధ పెట్టడం అనుకుని యోప్తా అన్నదమ్ములు అనుకున్నారా? అనుకోలేదండి. యోప్తా అన్న తప్పు చేశాడో? లేదు. యోప్తా తప్పు చేయకపోయినా ఎవరో చేసిన తప్పుకి ఆయన ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు పడ్డాడు, అనుభవించి భరించాడు. కాబట్టే అధిపతిగా చేశాడు. అలాగే యోసేపు గారు కూడా ఏమండి యాకోబు ప్రేమిస్తే యోసేపు ఏం చేస్తాడు? యోసేపుకి కళ వస్తే ఆ కళ అన్నదమ్ములకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి? అందులో ఏ తప్పన్నా ఉందా చెప్పండి? ఏ తప్పన్నా చేశాడో యోసేపు? లేదు. అయినా సరే శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఏ సందర్భంలోనూ దేవుని దూషించకుండా బ్రతికాడు. యోసేపును కూడా ఏం చేశాడు? అధిపతినిగా చేశాడు. ఈరోజు భూమి మీద మనం అనిపిస్తున్న కష్టాలన్నీ ఎటువంటివి? ఏమండి అవన్నీ కూడా దానంతట అవి రావు. మనమే ముందెళ్ళి అందులోకి వెళ్ళిపోతాం అంతే. అవునా? చులకని శ్రమలు క్షణమాత్రముండు. ఈ చులకని శ్రమలు ఇవేదో గొప్పవనుకుని కొంతమంది అయితే ఈ శ్రమలకే బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది చిన్ననాటి నుంచి అలా పెరిగిన యోప్తాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకున్న అప్పుల బాధలంతా దాని ముందు సూటిపోటి మాటలు చిన్ననాటి నుంచి మాట్లాడుతున్నా సరే భరించి నిలబడ్డాడు. నీకున్న కష్టాలంతా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చనిపోతుంటారు. మళ్ళీ రాస్తే పాస్ అవ్వా? అంత ఫెయిల్ అయిపోతాను అనుకున్నవాడు చదువుకోవచ్చుగా ముందే. ఏమన్నా పెద్ద విషయం అండి? 35 మార్కులు 40 మార్కులు పెద్ద విషయమా చెప్పండి? ఎంత? 100 మార్కులకి ఎగ్జాము. ఎన్ని మార్కులు? మహా అయితే 35 మార్కులు. అది సాధించలేనప్పుడు చదువుకోవచ్చుగా మరి. పోనీ ఇప్పుడు అవ్వలేదంటే నెక్స్ట్ ఇయర్ చదువుకోవచ్చుగా? కాదు. ఎందుకు? అవమానం జరుగుతుంది నాకు కాబట్టి ఏం చేయాలి? సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎన్నో అప్పులు ఉన్నాయి. ఇదిగో అప్పులు ఇంటి మీదకి వస్తున్నారు అనగానే ఇరుగు పొరుగు వారు చూస్తుంటారు. అమ్మ ఇంత అవమానం నాకు జరిగింది, ఇంత కష్టం నాకు వచ్చింది, ఇదిగో నేను ఎలా పొద్దున్న లెగిస్తే నేను ఎలా తలెత్తుకుని వీళ్ళ మధ్య తిరగలను? వీళ్ళ మధ్య నేను ఎలా తిరగాలి? అమ్మ అలా చూస్తుంటారు. ఇదిగో ఇంటి మీదకి వెళ్ళి వచ్చారు కాబట్టి నాకు అవమానం జరిగింది అనుకుంటుంటారు. యోప్తా కన్నా అవమానమా చెప్పు? ఇంటి నుంచి గెంటేశారు వాళ్ళని. నిన్నెవరు గెంటేస్తారు? నీ ఇంట్లోనే ఉంటావు నువ్వు. అప్పులోళ్ళు వచ్చినా చక్కగా సమాధానం చెప్తావు డబ్బులు లేవని. అవునా? లేకపోతే వచ్చే వారం కడతామని చెప్తుంటావు. అయినా బాధే నీకు. జీవితాలు కోల్పోయినా, జీవితంలో ఏ గమ్యం లేకపోయినా దేవుడే ధ్యేయంగా పెట్టుకుని దేవుడు ఉంటే చాలు. ఈ భూమి మీద ఎన్ని శ్రమలైనా అనుభవించాలి అన్న లక్ష్యంతో బతికారు ఒకనాటి అపోస్తలులు. ఒక యోసేపే గాని, ఒక యోప్తాయే గాని, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులే గాని, యేసుక్రీస్తే గాని ఇదిగో ఏమున్నా పర్లే, ఎవరెంత అవమానించినా పర్లేదు, కానీ నాకేం కావాలి? నిత్యజీవం కావాలి. ఏమండి ప్రారంభంలోనే కదండి సువార్త ప్రకటించాడు. 2000 మందికి పైగా వాక్యం చెప్పిన పేతురు గారిని, యోహాను గారిని తీసుకెళ్లి చెరసాలలో వేసి ఏమండి కొట్టిస్తుంటే, కొరడా దెబ్బలు కొడుతుంటే అది అవమానం కాదు అపోస్తలులకి? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. 2000 మందికి చెప్పారండి, బాప్తిసం తీసుకున్నారు. 2:38 ఎంతో మంది మారి బాప్తిసం తీసుకున్నారు. మరి అంత గొప్ప దైవజనుల్ని, బోధకుల్ని తీసుకెళ్లి చెరసాల్లో వేసి కొట్టించి యేసుక్రీస్తు గురించి చెప్పొద్దంటే 4వ వచనంలో ఈ సందర్భం కనిపిస్తుందండి. 2వ వచనంలో బోధ చేస్తారు, 4వ వచనంలో వచ్చేసరికి ఏం చేస్తారు? చెరసాల్లో వేయించి కొట్టిస్తారు వీళ్ళని. ఇదిగో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారి సమాధానం చూస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలగాలి. దేవుని కోసం ఇంకెన్ని కష్టాలన్నా భరించాలనుకోవాలండి. ఈరోజు అటువంటి పరిస్థితి ఉందా?
ఒక బోధకులకు అటువంటి పరిస్థితి ఉందా? విశ్వాసులకు అటువంటి పరిస్థితి ఉందా చెప్పండి? లేదు. అయినా బ్రతకడానికి ఎందుకు మనకు నిర్లక్ష్యం దేవుని కోసం? ఇంట్లో గృహంలో కూర్చుని వాక్యం వింటూ దేవుని మాటలు చదువుకుంటుంటే పట్టుకుని వాళ్ళని బయటికి ఈడ్చికెళ్ళి రోడ్డు మీద పడేసి కొరడాలతో కొట్టాడు ఒకనాటి కాలంలో విశ్వాసుల్ని. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చెప్పండి, ఆటంకాలు చెప్తున్నామా? పక్కనున్న వారి మీదకి తోసేస్తావా మనం? ఎందుకు ఎదగట్లేదు అనగానే, ఎందుకు ప్రార్థన రాలేదు అనగానే పక్కనున్నోడి మీదకి తోసేస్తావు. నీ మీద మాత్రం అది పెట్టుకో. కానీ ఒకనాడున్న భక్తులు చూశారండి, అది అవమానం కాదా వాళ్ళకి? అది బాధ కాదా? అయినా సరే భరించారు, అయినా సరే అవన్నీ కూడా అనుభవించారు. వాళ్ళని అనుభవించడం వల్లే యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో ఈరోజు ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచం ఆయన్ని శకపురుషుని చేసింది. దీని వెనక యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ఉంది. అపోస్తులు ప్రకటించడం కోసం పడిన కష్టం ఉంది. ఎంతో మంది ప్రాణ త్యాగాల ద్వారా ఈ వాక్యం మన దగ్గరికి ఎందుకు అంత కష్టపడి తీసుకొచ్చారో తెలుసా? మనము చనిపోయిన తర్వాత నిత్య జీవం చేరాలని. ఇదిగో ఈ భూమి మీద ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుని గూర్చిన జ్ఞానంలో మనం ఎదగాలని ఆ రోజు వారు కష్టపడ్డారు, ఆ రోజు వారు శ్రమ పడ్డారు. ఈరోజు మనకి దేవుడు పని అప్పగిచ్చాడు. మనకి పని అప్పగిచ్చాడు. ఏంటా పని? ఇదిగో మీరు తెలుసుకున్న జ్ఞానంలో మీరేమవ్వాలి? ఎదగాలి. ఎదుగుతూ మీరేం చేయాలో తెలుసా? మరొకరికి తెలియజేయాలి, మరొకరికి నేర్పించాలి. ఒక కొవ్వొత్తు ఎలాగైతే వెలుగునిచ్చి అది కరిగిపోతుందో, దేవుని వాక్యం తెలిసిన క్రైస్తవుడు అయిన నువ్వు కూడా ఈ ప్రపంచానికి వెలుగునివ్వడం కోసం అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా కోల్పోవాలి. అదండి చేపించింది యేసుక్రీస్తు వారు. ఆయన అదే చేశాడు, మనకి అదే నేర్పిస్తున్నాడు. కాబట్టి దినదినము మనకున్న విశ్వాస జీవితంలో మనం ఏమవ్వాలి? ఎదుగుతూ ఉండాలి, వాక్యంలో వృద్ధి చెందుతూ ఉండాలి. ఈ సాకులు మనం చెప్పకూడదు. మన విశ్వాస జీవితంలో ఎదుగుదలకి ఏ కారణాలు కూడా ఉండకూడదు. దినదినము వాక్యం నేర్చుకుంటూ, దినదినము బైబిల్ చదువుకుంటూ, దినదినము వింటున్న మాటలు బట్టి మన బ్రతుకులు దిద్దుకుంటూ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే నిత్యజీవం చేరుతాం. అప్పుడే మనకు వచ్చిన కష్టాలు తీరుతాయి. తీరలేదా ఇంకా మంచిది, ఎక్కడికి వెళ్ళిపోతాం? చనిపోతే నిత్యజీవంలోకి వెళ్ళిపోతాం. అందుకే కొంతమంది కష్టాలు తీరలేదు. మరి ఏమండి, యోప్తా కష్టం తీరి అధికారం వచ్చింది, యోసేపు కష్టం తీరి అధికారం వచ్చింది. మరి లాజర్ కష్టం తీరి ఏ అధికారం రాలేదు. అవునా? లాజర్ కూడా బాధలు పడ్డాడా? లాజర్ కూడా ఇబ్బంది పడ్డాడా? పడ్డాడు, బాధలు పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. బతికున్నంత కాలము కూడా ఏమండి కురుపులతో నిండి బతికినా సరే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నిత్య జీవం, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. కాబట్టి ఈ భూమి మీద ఎలా బ్రతికినా పర్లేదు, కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవం సంపాదించాలి అంటే విశ్వాస జీవితంలో దినదినము అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి. ఒకవేళ మనకి ఏదన్నా ఆటంకం అనిపిస్తే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఒక యోప్తా జీవితం, యోసేపు జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకుంటామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందో, సమయం అయిపోయింది. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా, విన్న ప్రతి మాటలకు వచ్చి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయండి తండ్రి. తండ్రి యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులైన వారిని, పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కేవలం వ్యక్తులుగా మాత్రమే కాక నీ యొక్క వాక్యాన్ని బట్టి అభివృద్ధి చెందేలాగా, నీ యొక్క వాక్యము గురించిన జ్ఞానాన్ని దినదినము నేర్చుకునేవారిగా, దినదినము ప్రతి ఒక్క సంగతిని పరిశీలించి, ఇదిగో మా బ్రతుకుల్లో ఉన్న లోపాలని తండ్రి మేము సరిచేసుకుని, మా విశ్వాస జీవితానికి ఉన్న ఆటంకాలన్నిటినీ కూడా ఎదిరించి, జయించి దినదినము అందులో ఎదిగేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని, ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఒకటి నీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని స్వస్థత దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.